భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా మీకు టీడీపీ నుంచి ఒక మైనార్టీ విభాగానికి చెందిన మీకు అవకాశం రాకపోతే ఎమ్మెల్యే టికెట్లో అటు వైసీపీ నుంచి కానీ ఇటు జనసేన పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన నుంచి కానీ పిలుపు వస్తే అటువైపు తొంగి చూస్తారా? లేదండి, పార్టీ అనేది మాకు సపోర్ట్ చేసింది. తప్పకుండా అవకాశం వస్తుందని చెప్పి నమ్మకం అయితే ఉంది. ఇప్పటికైతే మాకు దాదాపు సీఎం గారి దృష్టిలో కూడా ఉన్నామని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. మీకు తప్పకుండా సీట్ వస్తుంది, సీటు కూడా ఎక్కడనేది కూడా చూసుకోండి అంటే సీఎం గారు ఎక్కడ చెప్తే అక్కడ నుంచుదాం అని చెప్పి అనుకుంటున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. కొంతమందితో నవ్వి ఊరుకోవడం జరిగింది. ఇప్పటిదాకా ఓపెన్గా అయితే చెప్పలేదు ఈ విధంగా నేను సీటు కంపల్సరీ అడుగుతానని చెప్పి. కూడా తప్పకుండా అడుగుతాము. అదేవిధంగా ఒకవేళ బై లక్ లేకపోతే రాదేమో, రాకపోతే ఇంకా చేసేదే. రాకపోతే మైనార్టీ విభాగంలో మీకు మేము టికెట్ ఇస్తామంటూ ఒకవేళ వైసీపీ నుంచి పిలుపు కానీ జనసేన నుంచి పిలుపు కానీ వస్తే మీరు ఏం చేస్తారు? స్వీకరిస్తారా, తిరస్కరిస్తారా? దాని గురించి అయితే మాత్రం మేము డెసిషన్ తీసుకోండి. వేరే పార్టీది అయితే మాత్రం తప్పకుండా టీడీపీకే సపోర్ట్ చేస్తుంది. ఎందుకు వైసీపీ వైపు ఎందుకు వెళ్ళలేకపోయారు మీరు? ఎప్పుడండి? అంటే 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు టీడీపీలోకి వచ్చారు. అంటే వైసీపీ వైపు ఎందుకు చూడలేకపోయారు? అసలు నేను కాంగ్రెస్ ఓటే వేయలేదు సార్, అసలు టీడీపీకి వేసాను. నేను ఆ ఓటు ఇచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్లో అనేది నేను లేను. టీడీపీలో మీకు ఏం నచ్చింది అంటారు అప్పట్లో? టీడీపీలో అసలు నాకైతే అప్పటికి పార్టీలు అనే ఐడియా అసలు ఏంటనేది తెలియదు నాకు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాడు, సినిమా హీరో కాబట్టి ఓటేలా. అదే నాకేదో టీడీపీకి నాకు చంద్రబాబు గారు నేను 9th క్లాస్ చదివేటప్పుడు సైకిల్ ఇచ్చారండి. సైకిల్ వచ్చింది. నేను అప్పుడు అనుకున్నాను చంద్రబాబు గారు సైకిల్ ఇచ్చారా? సైకిల్ ఇచ్చారు, విద్యార్థులకు సైకిల్ మీకు ఇచ్చారు. అప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు నాకు అప్పుడు 2004లో మేబీ 2003నో 4లోనో సైకిల్ వచ్చింది. అప్పుడు అనుకున్నాను నేను తప్పకుండా టీడీపీకి ఓటేయాలి. నాకు సైకిల్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఆ రోజు సైకిల్ ఎక్కినారు, మళ్ళీ రాజకీయాల్లో సైకిల్ ఎక్కేసినారు మీరు. చిన్నపిల్లలుగా సార్ అప్పుడు స్టూడెంట్స్ అయితే కాబట్టి అలా అనుకున్నాను. తర్వాత అలానే అంటే ఆ రోజు స్కూల్లో సైకిల్ ఎక్కారు, రాజకీయంగా సైకిల్ ఎక్కేశారు అంతే. ఇంకా ఏం ఆలోచించలేదు మీరు వైసీపీ వైపు పోవాలని. రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకు మంచి పనులు చేశారు, మైనార్టీలకు ఉపకార వేతనాలండి. ఈరోజు మీరు రాజకీయంగా రాణిస్తున్నారంటే రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఇదే కదా. బీసీఈలో మిమ్మల్ని కలపడంతోనే ఈరోజు మీరు బీసీ కోటాలో మీరు ఈరోజు జెడ్పీ చైర్మన్ కాగలిగారు. అలాంటప్పుడు ఆయన కుమారుడు స్థాపించిన వైసీపీ వైపు ఎందుకు మీరు కన్నెత్తి చూడలేదు? జగన్ గారు 1.5 year జైల్లో ఉన్నారండి. అది అంటే తెలుసు అందరికీ, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళు అందరూ చూస్తూ ఉన్నాం. 1.5 year ఒక మనిషి జైల్లో ఉన్నారంటే అసలు ఎన్ని నేరాలు ఎన్ని చేస్తే తప్ప ఉండరని కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది. ఆ విధంగా చూసి కొంత అటువైపు అంటే అసలు మేము దాని గురించి అయినా పట్టించుకోలేదండి. వైసీపీ అనేది నాకు తెలియదు. జైల్లో ఉంటే దాని గురించి అనే కాదు, అసలు వైసీపీ అంటే జగన్ ఏంటి అనేది నాకు ఎవరు తెలియదు. నాకు తెలిసింది చంద్రబాబు గారు, వైఎస్ఆర్ గారు సీఎంగా, వాళ్ళిద్దరు మాత్రమే తెలుసు, మిగతా ఎవరు తెలియదు. మీ ఆయన చెప్పలేదా వైసీపీ వైపు వెళ్దాం మనము, నీకు ఆ రోజు సైకిల్ ఇచ్చినారు కాబట్టి నువ్వు సైకిల్ ఎక్కుతానంటే ఎట్లా, వైసీపీ వైపు పోదాంలే నువ్వు సైకిల్ పక్కన పెట్టు, ఆ రోజు సైకిల్ ఎక్కి ఈరోజు సైకిల్ ఎక్కుతానంటే నేను ఫ్యాన్ తిప్పాలనుకుంటాను, నువ్వెందుకు నేను చెప్పలేదంటారా? లేదండి, అదేంటి ఎవరి గురించి నాకైతే ఐడియా లేదు సార్. మేము తెలుగుదేశం పార్టీకి వేద్దాం అనుకున్నాను, అప్పుడు వేసాను. ఆ తర్వాత నాకు అవకాశం వచ్చింది 18 years అప్పుడు వేసాను. నెక్స్ట్ ఎలక్షన్ అప్పటికి నుంచున్నాం. వైసీపీ చూడలేదు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కదా, సినిమా హీరో, అందరూ కూడా ఫ్యాన్స్ ఉంటారు అందరికీ. ఆ విధంగా ఏమైనా పవన్ కళ్యాణ్ వైపు ఏమైనా చూసే అవకాశం ఉందా భవిష్యత్తులో? లేదండి, చివరి వరకు టీడీపీలోనే కొనసాగుతారు. సరే మేడం, మీ మేనరిక మీ బావగారు అంటే వివాహమైన తర్వాత ఎప్పుడైనా మీ మీద కోపపడ్డం కానీ ఏమన్నా కానీ జరుగుతుంటుందా? అంటే వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత గొడవలు అంటే మరదాళ్ళు కదా బాగా ముద్దుగా చూసుకుంటారు కదా. మా ఇద్దరు కూడా చాలా రోజు ఏదో ఒకటి అరుచుకుంటూనే ఉంటాం. అది ప్రేమగా అనుకుంటుంటారు, మళ్ళీ అది అప్పుడప్పుడు మర్చిపోవడము, మళ్ళీ కలిసిమెలిసి ఉండడము. సరే, నేను మీ జానీమూన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్, గుంటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.